మనలో చాలామంది రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతూ ఉంటారండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్. సో, హెయిర్ ఫాల్‌తో చాలామంది బాధపడుతూ ఉంటారు. హెయిర్ థిన్నింగ్ వల్ల కూడా బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి సొల్యూషన్‌ని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అదేంటి అంటే హోమ్ మేడ్ బయోటిన్ పౌడర్. సో, బయోటిన్ పౌడర్ మనము బయట చూసినా కూడా ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. అది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ బయోటిన్ పౌడర్ యూజెస్ మనకి హెయిర్ ఒక్కటే కాదండి. మన మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది బయోటిన్ పౌడర్ అనేది. అండ్ అలాగే బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు మనం తీసుకున్న ఫుడ్‌ని మంచిగా డైజెస్ట్ చేసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనము రోజంతా కూడా చాలా చురుకుగా ఉండగలుగుతాం. హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడమే కాకుండా ఇది మంచి స్కిన్ హెల్త్‌ని కూడా ప్రమోట్ చేస్తుందండి. సో, హెయిర్ బ్రిటల్ అవ్వకుండా చూస్తుంది. సో, అలాగే మంచి మంచి న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన స్కిన్‌కి కానీ, మన హెల్త్‌కి కానీ, మన హెయిర్‌కి కానీ అవసరమైతాయి. అవన్నీ కూడా మనము ఈరోజు ప్రిపేర్ చేస్తున్నటువంటి బయోటిన్ పౌడర్ ద్వారా పొందగలుగుతాము. అండ్ బయోటిన్ అనేది బి జాతికి చెందినటువంటి ఒక విటమిన్ అండి. దీన్ని హెచ్ విటమిన్ అని కూడా అంటారు. హెయిర్ విటమిన్ అని కూడా అంటారు. ఇది స్కిన్, హెయిర్‌తో పాటు నెయిల్స్‌ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెయిల్స్ బ్రిటల్ అవ్వకుండా అందంగా, స్ట్రాంగ్‌గా పెరగడానికి ఉపయోగపడుతుంది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ప్యాషనేట్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. సో ఈరోజు వీడియోలో నేను ఈ బయోటిన్ పౌడర్ని, హోమ్ మేడ్ బయోటిన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దీని యూజెస్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇంకా ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకున్నాను. సో, పల్లీల్లో మనకి కావాల్సినంత బయోటిన్ ఉంటుందండి. ఇది చాలామందికి తెలీదు. బట్ ఇవి మన హెయిర్ హెల్త్‌కి అండ్ మన ఓవరాల్ హెల్త్‌కి కూడా చాలా చాలా మంచివి. దీంట్లో వైటమిన్ ఈతో పాటు అన్నీ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా, మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ కూడా మనకి పల్లీల ద్వారా లభిస్తాయి. సో, వీటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి పౌడర్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను తీసుకున్నాను 1 కప్ పంకిన్ సీడ్స్ అండి. వీటిని గుమ్మడి గింజలు అంటారు కదా, అవే అనమాట. సో, వీటిలో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి విటమిన్స్, మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయండి. ఈరోజు నేను ఏవైతే యూస్ చేస్తున్నానో ఇంగ్రీడియంట్స్ వాటన్నింటి నుండి మనకి బయోటిన్ కావాల్సినంత అందుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను 1 కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి, అవిసెలు. సో, ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేయడం వల్ల వీటి షెల్ఫ్ లైఫ్ అనేది కూడా పెరుగుతుంది మన బయోటిన్ పౌడర్ది. అండ్ అట్ ద సేమ్ టైం వీటి న్యూట్రిషన్ వాల్యూ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఇవి చిటపటమని ఎగురుతూ ఉంటాయి కదా. సో, ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. సో, వీటన్నింటిని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను 1 కప్ బాదం అండి. వీటిని కూడా మనం లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్ పైన మనం మంచిగా వేయించుకోవాలండి. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుందన్నమాట. ఒకవేళ వీటిల్లో ఏదైనా మాయిశ్చర్ ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోతుంది. దాని ద్వారా షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో, వేయించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అదే అనమాట. తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ కొబ్బరి తీసుకున్నాను. సో, కొబ్బరిని కూడా మీరు 1 కప్ తీసుకోవచ్చు. బట్ నేను 1/2 కప్పే తీసుకున్నాను. వీటిని కూడా మనం మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇవి కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తాయి కాబట్టి నేను లాస్ట్లో వేయించాను. అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా సైడ్కి పెట్టేసుకోవాలండి, చల్లారనివ్వాలి. సో, మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయాయండి. మేక్ షూర్ చేసుకోండి అన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోండి. సో, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 మనం ఇక్కడ పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పల్లీలు పౌడర్ చేశాను. ఫైన్ పౌడర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం నార్మల్గా పౌడర్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ తర్వాత బాదం కూడా పౌడర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే స్కిన్ రిమూవ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఉంచుకున్న స్కిన్ అలాగే ఉంచేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే.
సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనము పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. అండ్ ఇప్పుడు నేను పంకిన్ సీడ్స్ కూడా మిక్సీ చేసేస్తున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఆప్షనల్గా యూస్ చేయొచ్చండి. లైక్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, నల్ల నువ్వులు కానీ, రాగి పిండి కానీ మీరు ఆప్షనల్గా యూస్ చేయొచ్చు. అవి కూడా హెయిర్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ మనము ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలన్నమాట. కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజ్ గిన్నె ఉన్నా మీరు తీసుకోవచ్చండి. లాస్ట్లో ఫైనల్లో మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్లో omega-3, omega-6 వైటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాకుండా మన స్కిన్కి కూడా చాలా బెనిఫిషియల్ అండి. మనం వీటితో ఫేస్ ప్యాక్స్ అండ్ అలాగే హెయిర్ జెల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోస్లో నేను మీతో అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఫైనల్గా ఎండు కొబ్బరి కూడా నేను ఇక్కడ మిక్సీ చేసేస్తున్నానండి. దీంట్లో మనం స్వీట్నర్స్ కింద ఏమంటారు డేట్స్ యూస్ చేయొచ్చు, లేదంటే బెల్లం కూడా యూస్ చేయొచ్చు. సో ఇవి రెండు ఆప్షనల్స్ అనమాట. నేనైతే ఈరోజు బెల్లం యూస్ చేస్తాను. మీరు ఏది యూస్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. బెల్లంలో అయినా డేట్స్లో అయినా మనకి ఐరన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్త వృద్ధికి కూడా మనకి ఈ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే అనీమియాతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ పౌడర్ చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే మనం దీంట్లో బెల్లం అవన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి తురుము కూడా కలిపేస్తున్నాను. 1 కప్ బెల్లం నేను ఇక్కడ ఫైన్గా తురిమేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్చర్లో మనం బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా కలపడం ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా మనము ఫ్లాక్ సీడ్స్, ఎండు కొబ్బరి వేసినప్పుడే దాంతోపాటుగా బెల్లం వేసి కలపొచ్చండి. లేదు అనుకుంటే మీరు జాగరీ పౌడర్ కూడా మనకి ఇన్స్టెంట్ జాగరీ పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకొని నీట్గా కలుపుకుంటే ఈజీగా కలుస్తుందండి. అంతే. దీన్ని ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా చేయాలి అనుకుంటే మీరు దీంట్లో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చండి. బట్ నేనైతే యాడ్ చేయలేదు. ఇలాచీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఒక మంచి అరోమా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీంట్లో ఏదైనా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. దీని ఇయర్లీ మనకి 1.5 మంత్ వరకు వచ్చేస్తుంది. ప్లీజ్ అండి, ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి. గ్లాస్ జార్ లేదా స్టీల్ జార్లో దీన్ని స్టోర్ చేసుకోండి. ఇది మీకు ఈజీగా 1.5 మంత్ వచ్చేస్తుంది. నాకు 1 kg పైనే వచ్చిందండి ఈరోజు నేను మీకు చూపించిన క్వాంటిటీ. అండ్ మీరు దీంట్లో కావాలనుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ మెథడ్ చూపించాను ఈరోజు వీడియోలో. సో చూసారు కదండి, ఈ బయోటిన్ హోమ్మేడ్ బయోటిన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది, అండ్ దీన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అంతా కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీని యూజెస్ అండ్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కి అండ్ అలాగే మన నెయిల్స్కి, ఓవరాల్ మన హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్ అనమాట. అండ్ దీన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలంటే ఎంటీ స్టమక్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనం తీసుకునే క్వాంటిటీ అనేది మనం గుర్తుంచుకోవాలి. డైలీ 1 or 2 teaspoons తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి అయితే అవసరం లేదండి. నేను ప్రిపేర్ చేశాను, ఇది నాకు ఆల్మోస్ట్ 1 kg వరకు వచ్చిందనమాట. సో ప్రిపేర్ చేసి కూడా ఒక 3-4 days అయిపోయింది. సో మీరు చూడొచ్చు కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 1 month వస్తుంది అనమాట. 1 teaspoon or 2 teaspoons తీసుకోవచ్చు. ఐదర్ మీరు వాటర్తో తీసుకోవచ్చు, లేదు అంటే మిల్క్తో తీసుకోవచ్చు, లేదు అంటే హనీతో కూడా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ మీరు స్మూదీస్లో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు చపాతీలో దాంట్లో కూడా వేసి తీసుకోవచ్చు. సో ఎలా అయినా తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే 1 or 2 teaspoonsకి మించి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరు కూడా ఈ బయోటిన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ యూజ్ చేయండి. అమేజింగ్ హెయిర్ని, అమేజింగ్ హెల్త్ని, స్కిన్ని అచీవ్ చేయండి. ఇంకో మంచి రోజుతో మళ్ళీ మీట్ అవుతానండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బై బాయ్.